సంక్రాంతికి నిలిచింది హనుమాన్. ఈ సినిమా అయితే మాత్రం 4th ప్లేస్ దక్కించుకుంది. కొత్తగా ట్రై చేశారు డైరెక్టర్ గారు. 70% అయితే మాత్రం రీచ్ అయ్యారు. నాగార్జున గారు యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్. అల్ల నరేష్ గారు కూడా చాలా ప్లస్ అయింది. దీనికి ఇంకా ప్లస్ అంటే కీరవాణి గారు మ్యూజిక్ బాగుంది, కొత్తగా ఉంది, 1 టైం వాచ్ఫుల్. రేటింగ్ అయితే 5కి 3 ఇస్తా భయ్య. ఫైట్స్ చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ. మ్యూజిక్ ఎట్లా అనిపించింది? మ్యూజిక్ చెప్పా కదా, కీరవాణి గారు నేను ప్లస్. నేను ఒక్క మాటలో చెప్పాలంటే బిర్యానీ పెట్టారు కానీ దాంట్లో చికెన్ ముక్కలు లేవు. అది ఆల్రెడీ మనం చూసాం. చాలా స్లోగా ఉంది. అది రాజ్ తరుణ్ గారు వల్ల ప్లస్ అంటే ఏం లేదు, అంటే ఓన్లీ సపోర్టింగ్ రోల్ అంతే. ఆయన వల్ల గూస్ బంప్స్ వచ్చేవి ఏం లేవు, నార్మల్గా ఉన్నారు. కానీ అల్ల నరేష్ గారి వల్ల కొంచెం మనకి ఎమోషన్ సీన్స్ కనెక్ట్ అవుతాం మనం అల్ల నరేష్ గారితో. మ్యూజిక్ బాగుందన్న. ఆయన కూడా మరి 70% న్యాయం చేశారు. సంక్రాంతిలో 4th ప్లేస్ కంపల్సరీ దక్కించుకుంది. ఇంకా దానికి తిరిగిలేదు అదనమాట. ఇంకో సినిమాతో మనం పోల్చలేము, ఫ్యామిలీ చూడొచ్చు అంతే. థ్యాంక్స్ అన్న. అంత పల్లెటూరు స్టోరీ బాగుంది సార్. సెకండ్ హాఫ్ బాగుంది. బాగుంది సూపర్. అందరూ బాగా చేస్తారు. యాక్షన్ ఫ్యామిలీ స్టోరీ బాగుంది సార్. ఐ థింక్ సెకండ్ హాఫ్ బాగుంది. స్టోరీ యాక్షన్ బాగుంది. సెకండ్ హాఫ్ సాంగ్స్ కూడా బాగానే ఉన్నాయి. ఓవరాల్ హిట్. సినిమా చూసి ఎంత హాయిగా బయటికి వస్తామో అంత గుడ్ ఫీల్ ఇచ్చాడు. ఒక మంచి సినిమా, కుటుంబ సమేతంగా అందరు చూడొచ్చు. ముఖ్యంగా ఏంటంటే అందరు క్యారెక్టర్లకు అందరికి ఇచ్చాడు. అల్లరి నరేష్ క్యారెక్టర్ సూపర్ ఉన్నది. ఇంకో కొత్త అబ్బాయి చేశాడు, అతను బాగున్నాడు. మొత్తం మీద ఏంటంటే ప్రతి అబ్బాయి కూడా ఒక అమ్మాయి ఫేస్ తోటి అందంగా చూపించవచ్చు, ఆకర్షించేది చూపించవచ్చు అనేది ఫస్ట్ టైం ఒక పల్లెటూరు అమ్మాయి క్యారెక్టర్లో అమ్మాయిని బాగా చూపించిన సినిమా నాకు తెలిసి ఇదే సినిమా. నాగార్జున గారికి సెల్యూట్ చేయాలి. ఆయన ఒప్పుకున్నాడు, అందరికీ సమానంగా ఇచ్చాడు ఈక్వల్గా. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ బోర్ లేదు, చాలా హ్యాపీగా ఉన్నది సినిమా. మంచి చూసి బయటకు వస్తాం అందరం కూడా. కానీ ఎవరి సినిమా వాళ్ళకండి, వీళ్ళది వాళ్ళకు మాట్లాడకూడదు. మన ముక్కు బాగుంటుందా, కన్ను బాగుంటుందా, చెవు బాగుంటుందా అంటే దేని వాల్యూ దానికే ఉంటుంది. వచ్చిన 4 సినిమాలు ఎవరి వాళ్ళకి నచ్చుతాయి. రాచవన్ కాదు, మాస్ చూడాలనుకుంటే వెంకటేష్ సినిమా, గుడ్ ఫీల్ సినిమా చూడాలంటే నాగార్జున, భక్తితో సినిమా చూడాలంటే హనుమాన్, లేదు కొద్దిగా మసాలా కూర్చోబెట్టి మడత పెట్టి అంటే మహేష్ బాబు సినిమా చూడాలి. సో 4 రకాలు, మనం 4 రకాలు తింటాం కదా, 4 రకాలు ఎవరి ఇష్టం వాళ్ళది. సంక్రాంతి బరిలో నిలుస్తుందా? 100% నిలుస్తుంది. నాగార్జునకు ఓకే. రేటింగ్ ఎంత ఇస్తారు? రేటింగ్కు 5కి 4 ఇస్తా. సినిమాలో సాంగ్స్ బాగుంది, మ్యూజిక్ బాగున్నాయి, ఫైట్స్ మాస్ ఫైట్స్ నాగార్జున గారి చాలా బాగుంది. మాస్ లుక్ అండి, మాస్ లుక్. కానీ ఫ్యామిలీతో చూడొచ్చు సినిమా. కాంబినేషన్ బాగున్నది, సెంటిమెంట్ బాగుంది వాళ్ళిద్దరి మధ్యన. ఫ్యామిలీతో చూడొచ్చండి సినిమా. సంక్రాంతికి రిలీజ్ చేసింది ఎందుకు, అది మొత్తం అందరూ ఫ్యామిలీతో వెళ్ళి చూస్తారని అంతే. సాంగ్స్ చాలా బాగున్నాయండి, సాంగ్స్ హైలైట్ సినిమా. సినిమాలో ఏం నచ్చిందంటే నాకైతే యాక్షన్ బాగా నచ్చింది. ఆయన ఫస్ట్ టైం మాస్ ఫైట్ చేశారు. ఫస్ట్ టైం నాకు తెలిసి చాలా ఫైట్స్ ఎక్కువ ఉన్నాయి సినిమాలో, మాస్ ఫైట్స్ ఉన్నాయి, చాలా బాగున్నది. కామెడీ వర్క్ బ్రో. అల్లరి నరేష్ ఆల్ గుడ్. హీరోయిన్ కూడా బాగుంది. అబ్సల్యూట్లీ మరి బ్లాక్ బస్టర్ అని చెప్పలేము, ఫ్లాస్ ఉన్నాయి, బట్ బ్లాక్ బస్టర్ అని చెప్పలేము. రేటింగ్ ఎంత ఇస్తారు? మేబీ 3.